దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 1 తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో జనవరి నెలంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి స్తుతులు స్తోత్రాలు మనం చెల్లించాలి. ప్రభువా, మాకు గత సంవత్సరమంతా కాపాడి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి మొదటి నెలను కూడా మమ్మలను ఆశీర్వాదంగా మమ్మలను తీర్చిదిద్దినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన అని మన స్తోత్ర గానం చెయ్యాలి. అయితే ఈరోజు ధ్యాన వాక్యము ఇర్మియా గ్రంథము 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దుఃఖముఖస్తులకు దేవుడు ఆదరణ కలుగు చేస్తాడు అన్నటువంటి వాగ్దానాన్ని మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ఆనందముతో ఉన్నప్పుడు ప్రజలు యవనులను వృద్ధులను నాట్యమాడతారట. చూసారా, మనము అనేక సంఘాలలో కానీ అనేక ప్రార్థనా మందిరాల్లో కానీ ప్రార్థనా కూటాల్లో కానీ చక్కగా నాట్యమాడుతూ చేస్తారు. అది చాలామంది దాన్ని భేదాభిప్రాయాలతో మాట్లాడతారు. ఇక్కడ దేవుని వాక్యమే చెప్తుంది ఏమని? ప్రభువారు దేవుడు వాళ్ళ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తాడట. వాళ్ళ విచారాన్ని కొట్టివేసి వారికి ఆనందము కలుగు చేస్తారట. అందును బట్టి దేవుడు చేసినటువంటి గొప్ప ఈ కార్యాలను బట్టి యవనులు వృద్ధులు ప్రతి ఒక్కరూ నాట్యముతో సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తారని పరిశుద్ధ గ్రంథములో దేవుడు వినిపించినటువంటి ప్రవచనాన్ని మనం వింటున్నాము. ఈ ధ్యానవాక్యం మనకు సంబంధించిన దివ్యమైన లేఖనాన్ని మనము యెషయా ప్రవక్త ద్వారా 35వ అధ్యాయము 10వ వచనములో పలికించిన ప్రవచనము, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు నిత్యానంద సంతోషముతో సియోనుకు వస్తారనియు వారి దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతాయని యెషయా ప్రవక్త పలుకుతున్నాడు. ఇక్కడ మనుష్యులు వారి వారి జీవన మనుగడలలో ఎదురవుతున్న బాధలు, శ్రమలు, అవమానాల వలన దుఃఖిస్తున్నవారు, ప్రియ దేవుని బిడ్డలారా, అలా దుఃఖిస్తున్నవారు వారి దుఃఖము పోవాలంటే తప్పనిసరిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించి నిత్య ప్రార్థనలు చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేసిన వారికి వారి దుఃఖాన్ని విచారాన్ని కొట్టివేసి వారికి ఆనందాన్ని కలుగజేస్తాడు. చూసారా, మనము ఎప్పుడు ప్రార్థన యందు ఆసక్తి కలగాలి, ప్రార్థన యందు పట్టుదల కలగాలి. ప్రార్థనే మన జీవము. ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థనతో కానీ ఉంటే మనకి దేవుడు నిత్య ఆనందాన్ని కలుగజేస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత దుఃఖములో ఉన్నా అవన్నీ పోతాయి.
అవన్నీ దేవుడిని మనం ఆశ్రయిస్తే మనకి దేవుని నుంచి మనకి నెమ్మది క్షేమము కలుగుతాయి. జీవితం ఆనందమయంగా ఉండాలని దేవుణ్ణి నిత్యము ప్రార్థించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగి ఉన్నవారు తప్పకుండా ఆ ఆనందాన్ని దేవుని నుండి పొందుకుంటారు. నిరీక్షణ యందు ఏమాత్రము డౌట్ పడకూడదు. మనము నిరీక్షణ గలవారమై, ఓర్పు గలవారమై, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మహిమపరుచుతుంటే మనకి నిత్య ఆనందము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారు ధన్యులు అని యెషయా ప్రవక్త 30:15 వ్రాయబడిన ఫలవంతమైన మాటను సేదదీరునట్లుగా ఉంది కదా. మనకి ఆనందంగా ఉందా లేదా? మనం నిత్యము దేవుని యందు నమ్మిక పెట్టుకొని నిత్యము ఆయన్ని కనిపెట్టుకొని ఉంటే మనకి ఫలవంతమైన మాట ఇది సేదదీర్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న బిడ్డలు తప్పకుండా దేవుని ఆజ్ఞలు కట్టడలను పాటిస్తుంటారు. కాబట్టి వారిలో ఉన్న విచారమును తీసివేసి దేవుడు ఫలప్రదమైన జీవితాన్ని దయచేస్తాడు అన్న నమ్మకంతో మనం ఏం చేయాలి? ఆ ప్రకారంగా విశ్వాసముతో మనము జీవించాలి. అంతటి నమ్మకంతో ఉన్న బిడ్డలకు దేవుడు ఆయన ఆదరణ, ఆయన ఆనందము, ఫలప్రదమైన జీవితాన్ని మనం పొందుకున్నామన్నటువంటి విశ్వాసం కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు అలా కలిగి ఉండి మనము దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న బిడ్డలను ఆయన చెయ్యి విడువడు. ఆయన చెయ్యేమో నిత్యము మనల్ని పట్టుకొనే ఉంటుంది. కాబట్టి అపవాదికి మనము అపవాది క్రియలలో, అపవాది యొక్క దుష్టక్రియలలో మనము భాగస్థులం అవ్వం. ఎందుకంటే అపవాది మన చెంతకు రాలేడు. దేవుని చెయ్యి మన మీద ఉంటే ఇంకా అపవాది ఎలా వస్తాడు? కనుక దేవుని బిడ్డలకు గొప్ప మేలు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఆ నమ్మకంతో విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మనము నిత్యము ఎడతెగక ప్రార్థనలు మనం చేస్తూ దేవుని మహిమపరుచుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ స్తోత్రములు ప్రభువా. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రము తండ్రి. నీ యందు మేము ఎల్లప్పుడూ నాయన నమ్మకంతోనూ విశ్వాసముతోనూ మేము జీవించుతూ నీ ఆదరణ, ఆనందము, ఫలప్రదమైన జీవితాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.